నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికార దాహమే తప్ప ప్రజలపై చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్షాలపై రామచందర్ నాయక్ విమర్శలు. పర్కాల 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష. మట్టి దందాపై నర్సంపేట ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. ప్రతిపక్ష నేతల విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అబద్దాలు చెప్పడం తప్ప వారికి మరో ఎజెండా లేదని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ విమర్శించారు. అధికారం కోసం తహతహలాడుతున్న ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అబద్దాలతో రాజకీయాలు చేసే నాయకుల మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని, అందుకే వారి ఆరోపణలకు ఎలాంటి స్పందన రావడం లేదని పేర్కొన్నారు. అధికారంపై యావ తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి ప్రతిపక్ష నాయకులకు లేదని రామచందర్ నాయక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నేతలు నిరాధార విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారో వారికి స్పష్టంగా తెలుసని రామచందర్ నాయక్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయిండు. కేటీఆర్ గారేమో అహంకారంతోనే మరి కళ్ళు తలకెక్కి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారేమో అబద్ధాలే పనిగా పెట్టుకొని మరి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే, రాజ్యాంగ విలువలు కాపాడబడాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రజలు ఈరోజు ప్రధానిగా కోరుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో దిగజార్చే విధంగా ఆడ మోడీ పనిచేస్తుంటే మీరు నోరు విప్పరు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఓటు చోరీకి పాల్పడితే మీరు మాట్లాడరు. ఇప్పుడు సీటు చోరీకి పాల్పడితే కూడా మీరు ఎక్కడ నోరు విప్పరు. కానీ ప్రతినిత్యం రేవంత్ రెడ్డి గారి మీద అభాండాలు, నిందలేయాలి. అదేవిధంగా రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే కుట్ర తప్ప మరొక లక్ష్యం మీకు లేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం మీద కూడా మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం ప్రజలకు. పర్కాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక వసతులతో త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నూతన ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, పర్కాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా 79.18 లక్షల వ్యయంతో వైద్య పరికరాల కొనుగోలు, అత్యవసర మందుల నిల్వలు, శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై అధికారులు కమిటీ సభ్యులతో చర్చించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల సంఖ్య, రోజువారీ రోగుల రద్దీ, నెలవారీ ప్రసవాలు, శస్త్రచికిత్సల గణాంకాలు, మందుల నిల్వలు, నూతన ఆసుపత్రికి అవసరమైన అదనపు పరికరాలు తదితర వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సూపరింటెండెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పర్కాల ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలో నిర్వహించిన ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో మట్టి మాఫియా, మొరం మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి కనుసన్నల్లోనే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొంది కాంగ్రెస్ నాయకులు అక్రమంగా మట్టి దందా నిర్వహిస్తున్నారని ఆరోపించిన ఆయన నర్సంపేట నియోజకవర్గంలో ఎన్ని ప్రాంతాల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు, ఎంత మట్టిని తరలించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొందరు నాయకుల ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించిన సుదర్శన్ రెడ్డి నిబంధనలను అమలు చేయాలని ప్రయత్నిస్తున్న అధికారులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను ఎమ్మెల్యే ఖండించకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని, అధికారులు ఒత్తిళ్లకు లోనై పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మట్టి తవ్వకాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు, చెరువులు, కాలువల నుంచి మట్టి తరలింపు అంశాల్లో అనుమతుల మంజూరు, వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల బాధ్యులు, మహిళా యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ మట్టి మాఫియాకు ఈ నియోజకవర్గానికి నాయకుడు ఎవరు? ఎన్ని చెరువుల్లో, ఎన్ని కెనాల్స్ మీద మట్టి తీయడానికి సంబంధించి ఎంతమందికి అనుమతి ఇచ్చారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు? పరిమితి ఏ అవసరాల కోసం అనుమతులు ఇచ్చారో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది జరిగిందనే పట్టించుకోను ప్రశ్నించినటువంటి అధికారులను కొట్టిస్తామంటే ప్రజల తిరుగుబాటు తప్పదు. ఉన్నత స్థాయి అధికారులు, అనుమతులు ఇచ్చే అధికారులు వాటాలుంటాయి. అందులో అధికార పార్టీ పెద్ద నాయకులకు వాటాలుంటాయి, ప్రజాప్రతినిధులకు. బలయ్యేది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే. ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అట్టర్లీ ఫ్లాప్ అయిందని గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు చెప్తున్నాం. అనుమతులు ఎవరి పేరు మీద ఇచ్చిండ్రు, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి పదవులు ఉన్నటువంటి నాయకుల పేరు మీద ఇచ్చిండ్రు, ఇలా దాడికి బాధ్యులు ఎవరు? నోరు లేనటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని బలిపెడతారా? ఉన్నతాధికారుల అనుమతులు ఇచ్చిన అధికారులకు మీ నాయకులకు మధ్య వాటాలు తేగక ఇవాళ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నటువంటి తీరు గర్వనీయం. కాజీపేట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు రావు పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 300 కోట్ల విలువైన భూమిని కార్పొరేట్ సంస్థలు, భూ కబ్జాదారులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 4 దశాబ్దాలుగా స్థానిక ప్రజలు పోరాడి కాపాడుకున్న ఈ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ స్థలంలో ఐటీఐ, జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఏసీపీ కార్యాలయం వంటి ప్రజా అవసరాలకు సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ఆర్ నగర్ లో నివసిస్తున్న పేద కుటుంబాలకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా లేదా తప్పుడు హామీలతో పేదలను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూముల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడున్న ఎమ్మెల్యేను నాయిని రాజేందర్ రెడ్డిని, ఎందుకంటే ఇక్కడ గెలిపించిన ప్రజలు ఈ కాజీపేటలో బాగు చేయాలని మిమ్మల్ని గెలిపించింది. కానీ ఇక్కడున్న నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని ఒక్కటే అడుగుతున్నా, ఈ షాయంపేట ఎప్పుడు కూడా ఈ కాజీపేట వెనుకబడిన ప్రాంతంగానే ఉంటుంది. అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ 3 టర్ముల అధికారంలో ఉంది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ కాజీపేటలో అభివృద్ధి జరగలేదు, వెనుకబడిన ప్రాంతంగా. ఈ టీఆర్ఎస్ కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే, అది కూడా వెనుకబడిన ప్రాంతంగానే నెట్టింది తప్పితే ఇక్కడ బాగుపరిచిందే లేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేసేది విడిచిపెట్టి వీళ్ళని ఖాళీ చేసి సాటుకు సర్దుబాట్లు చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఇవన్నీ ఏంది, ఇవి జరిగేది ఏంది? దానికి నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడాలి దాని విషయంలో. దీని విషయంలో ఏదో జరిగింది, దీనిలో విషయంలో నాకేం సంబంధం లేదనుకుంటే ఊరుకునేది లేదు. 100 బెడ్ హాస్పిటల్ కట్టాలి, జూనియర్ కాలేజ్ చేయడానికి ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఏసీపీ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్. ఎందుకంటే ఈ కాజీపేటలో ఎప్పుడు చూసినా ఇక్కడ ఏది కూడా కరెక్ట్గా లేదు. ఈ ఉన్న ఒక్క ప్లేసు
ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కాజీపేటలో ఇంత పెద్ద ప్లేస్ ఉన్నది, ఇది ఒక్కటే. అయినా ఇది సీలింగ్ ఉన్న ల్యాండ్ని వెనక ఒప్పందాలు చేసుకొని దీన్ని మాట్లాడుకొని చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ప్రజల సహకారంతో వాళ్ళ ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ దీని విషయంలో ఊరుకోదు. ఈ కాజీపేట అభివృద్ధి జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు చెబుతోందని, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం 47వ డివిజన్ పరిధిలోని డీజిల్ కాలనీ, ఇంపీరియల్ కాలనీలలో 1.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ప్రజల మౌలిక అవసరాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అభివృద్ధి చేయలేని వారు, ప్రజా సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆయన గత 2.5 సంవత్సరాల్లోనే 47వ డివిజన్ లో 6 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కాజీపేట ప్రాంతం గతంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని, ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే బూత్ ఏజెంట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం పర్కాల పట్టణంలోని సమగ్ర అత్యవసర ప్రసూతి శిశు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా ముందుగా ఓపీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ రోగుల వివరాలను నమోదు చేసే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ గది, ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. మాతా శిశు వార్డుని సందర్శించిన కలెక్టర్ ప్రసూతులు, శిశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అలాగే రోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ తో పాటు వైద్యులను ప్రశ్నించారు. డెలివరీల సంఖ్యలో నమోదవుతున్న వ్యత్యాసాలపై కూడా వివరాలు సేకరించారు. ఆసుపత్రి వంటశాలను సందర్శించి రోగుల కోసం సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఐసీటీసీ ఎక్స్రే విభాగం, ల్యాబ్, బ్లడ్ బ్యాంకులను తనిఖీ చేసి అక్కడి సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది హాజరు రికార్డులు, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన పలు పత్రాలను పరిశీలించిన కలెక్టర్ రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధార్ ఆధారిత హాజరు నమోదు, మాన్యువల్ అటెండెన్స్ రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రోగుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు చేయాలని, రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో పర్కాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కౌన్సిలర్లు కొయ్యాడ శ్రీనివాస్, బండి శ్రీధర్, పర్కాల ఆర్డీఓ డిఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ పోతరాజు, పవన్, నాయబ్ తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైన గుండె వాల్వ్ వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా వర్ధనపేటకు చెందిన 75 ఏళ్ల వంటేరు మల్లయ్యకు హైదరాబాద్ లోని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి నూతన జీవితం ప్రసాదించారు. తీవ్రమైన డీజెనరేటివ్ బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, కాల్సిఫిక్ అయోర్టిక్ స్టెనోసిస్ తో బాధపడుతున్న రోగికి సమగ్ర పరీక్షల అనంతరం టీఏవిఐ చికిత్సను సూచించారు. డాక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా క్యాథెటర్ ద్వారా కృత్రిమ అయోర్టిక్ వాల్వ్ ని విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ అనంతరం వాల్వ్ పై ఒత్తిడి 70 mmHg నుంచి 9 mmHg కు తగ్గగా ఎటువంటి లీకేజ్ లేకుండా గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచిన రోగి వేగంగా కోలుకొని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వృద్ధుల్లో ప్రాణాపాయ స్థితికి దారితీసే అయోర్టిక్ స్టెనోసిస్ టీఏవిఐ ప్రక్రియ సమర్థవంతమైన ప్రత్యామ్నాయ చికిత్సగా నిలుస్తోందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విజయవంతమైన చికిత్స తెలంగాణలో అత్యాధునిక కార్డియాక్ ఇంటర్వెన్షన్ సేవల సామర్థ్యానికి నిదర్శనమని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్ ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్
దిస్ ఇస్ ట్యాబీ ఆర్ ట్యాబర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్ అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. మలక్పేట్ యశోద కానీ, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ అత్యాధునికంగా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఈ కార్డియాక్ సర్జన్స్, తర్వాత కార్డియాలజిస్టుల అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా ఉంది. ఇట్లాంటి అనేకమైన అధునాతన సర్జరీ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. యూజువల్గా ఇది అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా చేసుకొని కామన్గా చేస్తున్న సర్జరీస్ ఇవి. లాస్ట్ 2-3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 25 సర్జరీలు చేశాము. అందరూ పేషెంట్లు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళు తొందరగా రికవరీ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సోదాల్లో బయటపడిన నగదు, బంగారం, వాహనాలు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి ఆస్తులను చట్టపరమైన ప్రక్రియ ప్రకారం సీజ్ చేసి తాత్కాలికంగా జప్తు చేస్తోంది. అక్రమాస్తుల విషయంలో సంబంధిత అధికారులు తమ ఆదాయ వనరులు, ఆస్తుల వివరాలకు సరైన లెక్కలు చూపించలేకపోతే కోర్టు ఆదేశాల మేరకు వాటిని శాశ్వతంగా జప్తు చేసి వేలం వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏసీబీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగదును నేరుగా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. బంగారం, వాహనాలు వంటి ఆస్తులకు విలువ నిర్ధారించి వేలం ద్వారా విక్రయించే అవకాశం ఉంటుంది. అలాగే షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మూసివేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేస్తారు. అక్రమంగా కబ్జా చేసిన భూములు లేదా ప్రభుత్వ భూములు గుర్తించిన పక్షంలో ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ అమలు చేస్తారు. అయితే అధికారుల అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసిన ఘటనలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు చోటు చేసుకోలేదని ఏసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలు అవినీతి అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రతి 40 కిలోల వడ్ల బస్తాకు 3 కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కొందరు రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రం వద్దే కాలబెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, పైగా కటింగ్ల పేరుతో అదనపు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అక్రమాలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా రైతుల నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అన్నా కూడా 3 కిలోలు 4 కిలోలు 3 కిలోలు 4 కిలోలు బస్తాకు 4 కిలోలు కట్ అయినాక మేము ఏం చేయాలి? రైతులం మేము బాగుపడేది ఎట్లా? మేము 6 నెలలు కష్టం చేసినాం. మేము 6 నెలల నుంచి అవస్థపడి ఆడ కోసి చేసి ఎండబోసి పట్టి మేము బస్తాలు నింపి మేము ఆడబెట్టినాం. ఈ 10 రోజుల నుంచి 3 కిలోలు 4 కిలోలు అంటారు. మేము అట్లా అయితే మేము బతకగలగం. మేమేం చేయాలి? మేము తిరుడే లేదు. ఇడికే వచ్చుడు పోవుడు, లారీ వస్తుందంటే వచ్చుడు పోవుడు, ఒక్క లారీలు వచ్చుడే లేదు. మాకు ఏది లేకుంటావాయే కానీ మాకు 3 లారీలు పంపుర్రి. ఇప్పుడు రోని పోయింది, మురకశీల వచ్చింది, ఆరిద్ర వస్తుంది. మేము ఇదివరకు పత్తి గింజలకు పైసలు లేవు, మళ్ళీ ఒడ్లు తెచ్చిపోద్దామంటే పైసలు లేవు. ఇవి అమ్మితేనే మాకు పైసలు వస్తాయి, మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటాం. మరి మేము ఏం చేయాలి సారు? 6 నెలల నుంచి అప్పులు తెచ్చి పంట పండించిన ఒడ్లు కొనాలంటే కొంటలేరు. మేమేం చేయాలి చెప్పుర్రి. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి భూపాల్పల్లిలోని కేటీకే 5 ఇంక్లైన్ గనిని సందర్శించి సింగరేణి కార్మికులతో ముచ్చటించారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా క్యాంటీన్ డిస్పాచ్, మ్యాన్ రైడింగ్ తదితర విభాగాలను పరిశీలించిన మధుసూదనాచారి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గనిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కార్మికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
వచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సిరికొండ మధుసూదనాచారి సింగరేణి జనరల్ మేనేజర్ కి ఫోన్ చేసి నీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు. అనంతరం భూపాల్పల్లి పట్టణంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్న సింగరేణి సదస్సుకు కార్మికులను ఆహ్వానించారు. సింగరేణి కార్మికుల హక్కులు సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ జీకేఎస్ నాయకులు దేవరకొండ మధు, ముద్దసాని కిరణ్, జరుపుల కిషన్, వనం అనిల్, అరిగే సుధాకర్, కృష్ణ, బుర్ర కొమరయ్య, పులి మధుతో పాటు పలువురు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. కాకతీయుల కళా సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 14 ఆదివారం వరంగల్ కోటలోని కుష్మహాల్ సమీప ప్రాంగణంలో కాకతీయ మహా సంగీత నృత్య కళా వైభవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది నృత్య కళాకారులు పాల్గొని కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతంపై 6 నిమిషాల పాటు సామూహిక శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. అందరూ ఒకే తీరులో నృత్యం చేస్తూ కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే సామూహిక నాదార్చన కార్యక్రమంలో గాయకులు భక్త రామదాసు కీర్తనలకు ఒకే స్వరంలో ఆలపించాలన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా ఈనుగాల వెంకట్రామిరెడ్డి, సుమన్, ఎంఎల్ రాజా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు హాజరు కానున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. మీడియా సమావేశంలో అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్, ఉపాధ్యక్షుడు ఎండి సిరాజుద్దీన్, కరెస్పాండెంట్ రంజిత్ కుమార్, సాంస్కృతిక శాఖ కన్వీనర్ ఎస్కే బాబర్, బి టవరం శ్రీమన్నారాయణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ పర్యాటక శాఖ మరియు కూడా వీరొక్క సహకారంతో కనివిని రీతిలో తెలంగాణలోని మొట్టమొదటిసారిగా కాకతీయ మహానృత్య కళావైభవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా కాకతీయుల కళావైభవం గురించి, తర్వాత మన యొక్క ప్రాంత వైభవం గురించి ఒక ప్రత్యేకంగా ఒక పాటను రాయించడం జరిగింది. ఆ పాటను నేనే రాశాను. సో ఆ పాట తర్వాత ప్రత్యేకంగా నృత్యాన్ని కూడా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది. ఆ నృత్యం మొత్తానికి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసేటువంటి 1001 మంది పిల్లలు ఒకేసారి ఆ పాటకు ఒకే విధంగా కూడా నృత్యం చేస్తారు వాళ్ళు. ఇది రికార్డు కార్యక్రమంగా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అనే రికార్డు కూడా ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ కోటలోని కుష్మాల్ పక్కనే ఉన్నటువంటి కుడా యొక్క ఖాళీ ప్రదేశంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కాకతీయులకు సంబంధించిన అందరి పేర్లతోటి అక్కడ కొన్ని ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇటు ప్రజలే కాదు అందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కలెక్టర్ చాహత్ బాజ్పేయి గురువారం పర్కాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి పర్కాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు, పవన్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న, ఇతర అధికారులు మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తో కలిసి కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి వాటి పనితీరు, సేవల నిర్వహణను పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కల నర్సరీని పరిశీలించి పచ్చదనం పెంపొందించే చర్యలను పరిశీలించారు. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న దామర చెరువు కట్టాబండ్, నాలా, కాలువ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. తదుపరి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నిర్మాణ పనుల స్థితిగతులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ఆరేపల్లి సుమన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువ జిమ్ ట్రైనర్ ను గుర్తు తెలియని దుండగులు నడి రోడ్డుపైనే తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంఘటన హిసార్ జిల్లా పరిధిలోని హన్సీ నగరంలో శుక్రవారం ఉదయం కలకరం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దీపక్ అనే యువకుడు స్థానికంగా జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. ప్రతి రోజులాగే ఉదయం జిమ్ వెలుపల తన విద్యార్థులకు ఫిట్నెస్ శిక్షణ ఇస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు అకస్మాత్తుగా తుపాకీ బయటకు తీసి దీపక్ పై వరుసగా కాల్పులు జరిపారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన దీపక్ రక్తపు మడుగులో కుప్పకూలగా సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు బైక్ పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒకరు దీపక్ పై కాల్పులు జరిపిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికార దాహమే తప్ప ప్రజలపై చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్షాలపై రామచందర్ నాయక్ విమర్శలు. పరకాల 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష. మట్టి దందాపై నర్సంపేట ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.